brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ తన ప్రతాపం చూపిస్తున్నాడు వరుణుడు. తెలుగు రాష్ట్రాల్లో అనేక ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కర్నూలు జిల్లా హలహర్వి మండలంలో భారీ వర్షం కురిసింది. నెట్రవట్టి గ్రామ శివార్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. నెట్రవట్టి నుంచి ఆలూరు హలహర్వికి రాకపోకలు నిలిచిపోయాయి. గుండెపోటుకు గురైన తేజప్ప అనే రైతుని ఎడ్ల బండిపై తీసుకెళ్లగా అతను దారిలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఇక అనంతపురం నగరంలో గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఉరవకొండ, వెడుపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో వర్షం భారీగా పడుతోంది. వర్షం కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెంచులపాడు, పొలికి, ఉండబండ, పాల్తూరు మధ్య వాగు ఉధృతి కొనసాగుతోంది. పాల్తూరు, రాజుల మల్లాపురం, పాల్తూరు, నమ్నారు మధ్య ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగు ఉధృతితో పలు గ్రామాలకు వాహన రాకపోకలు నిలిచిపోయాయి. మనం టీవీ న్యూస్ స్క్రీన్ మీద రెండు బాక్సుల్లో చూస్తున్నాం. ఒకటి కర్నూలుకి సంబంధించి, రెండు అనంతపురానికి సంబంధించి. అక్కడ రెండు జిల్లాల్లోనూ భారీ వర్షం పడుతోంది. కర్నూలులోని నెట్రవట్టి నుంచి ఆలూరు హలహర్వికి రాకపోకలు నిలిచిపోయాయి. మనం విషాదకర దృశ్యం చూస్తున్నాం. ఫస్ట్ బాక్స్లో అక్కడ గుండెపోటుకు గురయ్యారు తేజప్ప అనే రైతుని ఆ వాగు ఉధృతి మనకు కనిపిస్తోంది. అందులోంచి ఎడ్ల బండిపై హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు పాపం. కానీ సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోయేసరికి మార్గమధ్యంలోనే తేజప్ప చనిపోయాడు. భారీగా కురుస్తున్న వాగు ఉధృతే ఈ ఆలస్యం గల కారణం. రైట్కి అనంతపురం చూస్తున్నాం. అనంతపురం జిల్లాలో గంట సేపు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఇంకా స్టిల్ ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో వానలు పడుతున్నాయి. పెంచలపాడు, పొలికి, ఉండబండ, పాల్తూరు, అదేవిధంగా పాల్తూరు, రాజుల మల్లాపురం, పాల్తూరు, నన్నూరు మధ్య వాగు ఉధృతంగా ప్రవహించి కొన్ని గ్రామాలకు మధ్య వాహన రాకపోకలు నిలిచిపోయాయి. ఆ స్థాయిలో పడుతుంది వాన.